తెలుగుదేశం పార్టీ తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారు మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంచలన వ్యాఖ్యలు అనే కంటే కూడా నిఖార్సైన నిజాలు అని చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆయన ఒక వేదిక మీద నుండి మాట్లాడుతూ ఏమంటారంటే, నేను ఎవరితో మాట్లాడినా కూడా ఆ ఊర్లో ఎవరెవరున్నారో అనే వివరాలు రాసుకుంటాను. ఆ క్రమంలో ఒకరు వచ్చి నా దగ్గరికి సమస్య చెప్పారు. ఆ ఊర్లో ఎంతమంది ఉన్నారు అంటే 2000 మంది ఉన్నారు. 2000 మందిలో ఆ చౌదరి గారు ఎంతమంది ఉంటారు అంటే 132 మంది. అంటే 2000 ఓటర్లు ఉన్నటువంటి ఊర్లో ఆ చౌదరి గారు 132 మంది ఉంటారు. కానీ ఏవైనా కనుక ఎలాంటి పదవులు వచ్చినా, నీటి సంఘాలు వచ్చినా, ఇంకో కోఆపరేటివ్ వచ్చినా, ఇంకొకటి వచ్చినా, ఏం పదవులు వచ్చినా కూడా వాళ్ళే నిర్ణయిస్తారు. వాళ్ళదే ఆధిపత్యం, వాళ్ళదే పై చేయి. ఇటువంటి రోజులు మారాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎప్పుడు కనుక ఒకరి జెండా మోసుకుంటూ ఉండే పరిస్థితి, ఒకరి కింద ఉండాల్సిన పరిస్థితి ఎందుకు ఉండాలి? ఇప్పుడు బీసీలు తీసుకుంటే జ్యోతిరావు పూలే వారసులు వాళ్ళు. నాకు దేవుడు అంబేద్కర్కే దేవుడు జ్యోతిరావు పూలే. అంటే బీసీలు దేవుడి వారసులు వాళ్ళు. మీరు అలాగే ఖాళీగా ఇంట్లో ఉన్నారు అంటే పిలిచెవరు పీటయ్యారు. మీ హక్కులు మీరు పోరాడి సాధించుకోవాల్సిందే. ఆ దిశగా రాజ్యాంగం మీకు హక్కులు కల్పించింది అని చెప్పి కొలికిపూడి శ్రీనివాసరావు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ముమ్మాటికి ఇందులో నిజాలు ఉన్నాయి. ఎందుకు అని అంటే, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఎవరు కింది స్థాయి వర్గాల వరకు కనుక అధికారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అధికార బదలాయింపు చేస్తున్నారా, చెయ్యట్లేదా అని. ఇక్కడ కొలికిపూడి శ్రీనివాసరావు గారు అధికార కూటమిలో ఉండి, అధికార పార్టీలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంది అని టీడీపీ వాళ్ళు ఎవరైనా రాజకీయంగా అనుకుంటే అది వాళ్ళ వర్షన్ కావచ్చు. కానీ ఒక జెన్యున్ ప్లాట్ఫామ్ మీద నుంచి కనుక చూస్తే డెఫినెట్లీ కొలికిపూడి శ్రీనివాసరావు గారి వ్యాఖ్యలు నేనైతే 100% స్వాగతిస్తూ ఉన్నాను. అన్నిటికంటే మించి ఆత్మగౌరవం ముఖ్యం. రాజ్యాధికారం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ దగ్గరే ఆర్థికంగా బలవంతులు అవుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళ చుట్టూ అధికారం తిరుగుతూ ఉంది. అందరికీ అధికారం అనేది బదలాయింపు జరిగి తీరాలి. ఆ దిశగా అందరికీ బదలాయింపు ఎవరైతే చేస్తారో ఆ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. ఈక్వాలిటీ డెఫినెట్లీ ఉండాలి కదా. సోషల్ జస్టిస్ ఉండాలి, ఎకనామిక్ జస్టిస్ ఉండాలి, పొలిటికల్ జస్టిస్ ఉండాలి. అన్ని విభాగాల్లోనూ జస్టిస్ ఉండి తీరాల్సిందే. అన్ని అవి తప్పదు. అధికారంలో ఉన్న వాళ్ళే ఫినాన్షియల్గా కనుక వాళ్ళే ఫుల్గా బలపడిపోతూ మొత్తం వ్యవస్థలన్నింటినీ కనుక గుప్పెట్లో పెట్టేసుకుని ఎవరైనా కానివ్వండి, నేనేమి ఇక్కడ స్పెసిఫిక్గా ఒక్క కులం గురించి ఏమంటలేము, ఎవరైనా కానివ్వండి, అటువంటివన్నీ కూడా భవిష్యత్తు సమాజానికి కూడా మంచిది కాదు. అధికార కూటమిలో ఉండి మరీ కొలికిపూడి శ్రీనివాసరావు గారు చేసిన వ్యాఖ్యలను నేనైతే అభినందిస్తూ ఉన్నా, నేనైతే ఖచ్చితంగా స్వాగతిస్తూ ఉన్నా. ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏమైనా రావచ్చు, తన అధికార కూటమిలోనే ఉన్నారు, ప్లస్ ఆయన అధికారంలో ఉన్నారు. అటువంటప్పుడు అధికారాన్ని కింది వరకు బదలాయింపు చేయకుండా ఇటువంటి వ్యాఖ్యల వల్ల ప్రయోజనం ఏంటి అనే అటువంటి ప్రశ్న కూడా రావచ్చు. నేనేం కాదనట్లేదు. బట్ ఆ ప్రశ్నకు కూడా ఇప్పుడు ఆయన బదలాయింపు చేసే క్రమంలో ఎన్ని అవాంతరాలు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది ఏకరువు పెట్టడంలో భాగంగా కూడా దీన్ని మనం చూడొచ్చు. ఆయనకున్న పరిధిలో అధికార బదలాయింపు చేసే క్రమంలో ఆయనకున్నటువంటి అడ్డంకుల గురించి, ఆయనకున్నటువంటి ఇబ్బందులను ఈ దిశగా ఏకరువు పెట్టడం గురించి కూడా మనం డెఫినెట్లీ ఈ కోణంలో నుంచి కూడా మనం ఆయన వ్యాఖ్యలు మనం చూడొచ్చు. ఏది ఏమైనా మొన్న ఆయన బెల్ట్ షాపులు ఉండొద్దు, స్కూళ్ళ దగ్గర ఊళ్ళ దగ్గర విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉండొద్దు అని చెప్పి స్వయాన ఆయనే వెళ్ళి వాటిని ధ్వంసం చేసే ఆ పనిని స్వాగతించాం. ఈరోజు కొలికిపూడి శ్రీనివాసరావు గారు చేసిన వ్యాఖ్యలను వీటినైతే నేను చాలా 2 చేతుల క్లాప్స్ కొడుతూ మరీ స్వాగతిస్తూ ఉన్నా. రాజ్యాధికారము ఏ ఒక్కరి సొత్తు కాకూడదు. ఎప్పటికీ కూడా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు ఉండి తీరాలి. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు ఖచ్చితంగా కావాలి.